మీ తాత మీ ముత్తాతలు మీ జేజమ్మలను ఎదుర్కొని వచ్చిన ఇక్కడికి నువ్వు చెప్పుకునే గురువు గారినే ఈ ప్రాంతం నుంచి తరిమించి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు పెద్ద తోపులు అనుకునే వాళ్ళం కూడా ఎదిరించి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏ రోజైతే నీవు నందినగర్ నివాసానికి మా నాయకుడి ఇంటికి పోలీసులను పంపించావో ఇక నీ పత్రం స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, ఇట్లాంటి వికృత చేష్టలు ఇకనైనా ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా శాంతియుత నిరసన తెలుపుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మా మహిళా నాయకురాలపైన పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు, గ్రామాల్లో అరెస్టులు చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ రోడ్డుపైకి వెళ్తూ ఉంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఏది చేసినా సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే గొప్ప వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు చేసిన కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. కాబట్టి మా నాయకుల ఆదేశాల మేరకు, మరొకసారి చెప్తా ఉన్నా, మా నాయకుల ఆదేశాల మేరకు మాత్రం శాంతియుతంగా ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం.